తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో ఎస్ఐఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఆదిలాబాద్ పార్లమెంట్ ఎస్ఐఆర్ కోఆర్డినేటర్ ఆరేపల్లి మోహన్, బోత్ నియోజకవర్గ కోఆర్డినేటర్ రమేష్, ఆదిలాబాద్ కోఆర్డినేటర్ కొట్నాక్ తిరుపతి, డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్, ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డితో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు దృష్టి పెట్టాలన్నారు. ప్రతి ఓటరును చైతన్యపరిచి ప్రతి గడప గడప తిరిగి ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసే విధంగా పార్టీ కార్యకర్తలు ముందుండాలన్నారు. ఒక్క ఓటు కూడా పోకుండా జాగ్రత్త పడాలన్నారు. భారతదేశమంతా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో భారతదేశంలో ఉన్న ఓటర్ మహాశయులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొన్ని కుట్రలు చేసి అర్హులైన ఓటర్లను తీసేసి విధంగా కార్యక్రమం జరుగుతుందనే అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ఏకీభవించి ప్రజలకు అండగా ఉండి అర్హులైన ఓటర్ల యొక్క నమోదు సరిగా జరగాలనే ప్రక్రియకు సహకరించే ధోరణితో బిఎల్ఏల ద్వారా పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేసి కాంగ్రెస్ పార్టీ దేశ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క బిఎల్ఏలందరినీ నియమించి తద్వారా అర్హులైన ఓటరు మహాశయులందరూ ఓటరు నమోదు చేసుకొని భవిష్యత్తులో వారి ఓటు హక్కును వినియోగించే దిశగా ఎస్ఐఆర్ కార్యక్రమంలో నిమగ్నం కావాలని అర్హులైన ఓటరు మహాశయుల ఓటు హక్కును కాపాడే దిశగా మా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక కుట్ర చేసి చాలా ఓట్లు తీసేయాలనేది ఒక కుట్ర జరుగుతుంది. అందులో కొన్ని కులాలే కావచ్చు, కొన్ని మతాలే కావచ్చు, కొన్ని వర్గాలే కావచ్చు, మూకమ్మడిగా తొలగించే ప్రక్రియ గతంలో జరిగింది. అదే దిశగా ఇక్కడ చేయాలనే తపనతో నరేంద్ర మోడీ ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకొని అర్హులైన ఓటర్లను తొలగించే ప్రక్రియ చేస్తుండ్రు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, మరి ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఆదిలాబాద్ పార్లమెంట్ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు, సూపర్వైజర్లతో పాటు గడిచిన బెంగాల్ ఎన్నికలలో మరియు బీహార్ ఎన్నికలలో కూడా ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ కార్యక్రమాలు బీజేపీ అక్కడ చేసి ఆ రాష్ట్రాలలో గెలవడం జరిగింది. రాజకీయ లబ్ధి గురించి రాజకీయం పొందడానికి వాళ్ళు ఈరోజు దేశంలో మొత్తం కూడా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మీద ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించడమే మొదటి చర్యగా చేపడుతున్నారు. ప్రతి ఒక్కరికి బాధ్యత ఇవ్వడం జరిగింది. ఎవరైనా కూడా, ఏ నాయకులైనా బిఎల్ఏ దగ్గర నుంచి కానీ మండల అధ్యక్షులు కానీ వారి కేటాయించినటువంటి బాధ్యత నిరంతరంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఎవరైతే మంచిగా పనిచేస్తారో 100% ఎవరైతే ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియలో సక్సెస్ అవుతారో వారిని తప్పకుండా రాహుల్ గాంధీ గారిని కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీగా మేము తీసుకుంటాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది. రాష్ట్రానికి మొదటి ఏంటంటే ప్రక్రియలో ఈఎస్ఐలో బోత్ నియోజకవర్గం ఉంది. ఎన్యూమరేషన్ అయింది కానీ అది డిజిటలైజేషన్ లో 100 మనం ఇక్కడ తక్కున్నాం. బిఎల్ఏ ఎవరైతే బిఎల్ఏని ఎన్యూమరేషన్ చేస్తారో వెంటనే బిఎల్ఓ ద్వారా అప్డేట్ చేయాలి. బిఎల్ఏలు చాలా మంది ఏం చేస్తా ఉన్నారంటే ఆ ఫామ్ తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటా ఉన్నారు. ఆ ఫామ్ ను ఎక్కడైనా మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఈ సందర్భంగా మరీ చేస్తా ఉన్నా. నేను గంట కిందట జూమ్ మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 119 నియోజకవర్గాలలో ఎస్ఐఆర్ తీరుని వివరించారు. ఇక్కడ ఆదిలాబాద్ నియోజకవర్గ అసెంబ్లీ సభ్యులు ఉన్నారు కాబట్టి రెండవ పేరు ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గము ఏ కేటగిరీలో ఉన్నది బ్రహ్మాండంగా ఎస్ఐఆర్ జరుగుతున్నదని మెచ్చుకున్నారు. బ్రహ్మాండంగా ఇదందరికి మనందరికి గర్వకారణం. అయితే ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బ్రహ్మాండంగా జరుగుతున్నది. మీటింగ్లు కానీ ఎస్ఐఆర్ ప్రక్రియ కానీ మొత్తం 119లో మన ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏ కేటగిరీ నియోజకవర్గం చేసిండు. మనందరికీ గౌరవం. అయితే బిఏఓలు ఇచ్చిన రిపోర్ట్ తోని
100% అయిపోయింది, అక్కడనే బోల్తా పడతాం. ఈసారి ఏదో ఫామ్ నింపమన్నారని ఒక చిన్న ఫామ్ నింపిండు, ఇంట్లో పోయి పాపం రెస్ట్ తీసుకున్నాడు. బిఎల్ఓ మర్చిపోయో ఇంకో విధంగానో దాన్ని ఆన్లైన్ లో అప్లోడ్ చేయలేదు, డిజిటైజేషన్ చేయలేదు. ఎంత పెద్ద మనిషి అయినా, ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నా, ఎన్ని సంవత్సరాలు చోటేస్తున్నా ఈ ఫామ్ ఆన్లైన్ లో అప్లోడ్ కాకపోతే ఆ ఓటు పోయింది. అతి భయంకరమైనటువంటిది ఎస్ఐఆర్. ఆషామాషిగా తీసుకోవద్దు. మనమందరం కూడా 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు మన బూతులనే, మన బిఎల్ఓలనే, మన బిఎల్ఓలతోనే మకామేసి పూర్తి స్థాయి రిపోర్ట్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఒక్క ఓటు కూడా తొలగించకూడదు అని